ఊరికి బాగానే పోతుంది కానీ మనకన్నా వాన పడలేదు, ఏం పోతుందని మనం అనుకున్నాం. అన్ఎక్స్పెక్ట్గా వాళ్ళు చంపించి పెడుతుంది. మా భయ బాగానే పోతుంది కానీ అవతల పోదు, అక్కడ పోదాం. ఏమైంది ఊరిక? కమోన్ రాజ్య. ఓ నడదండి బ్రో. నడతాను. నెట్టినప్పుడు పెద్ద భయమే లేదు, కానీ చేతిలో ఫోన్ ఉందనే భయం, అంతే, ఏం లేదు. ఇది పెద్ద సమస్య కాదు. ఇక కళ్ళబొర్రేవు. చరా ఎట పోతాను చూడు. బాగానే పోతానే కానీ నా బ్యాగ్ దడుతుందా వేరేక? అంతేనా? బ్యాగ్ దడకుండా సరిపోయా. ఫోన్లు దడతాయి యాకయా? ఫోను బ్యాగ్లో వేసిన ఫోను. అట్టంట్లే దీన్ని పైకి పట్టుకోనా? చిన్నారా గీడ కొంచెం చలో రంగంలో దిగుదాం. కచ్చి ఆడనే ఉంది కదా ఒకటి. మన ఏమన్నా ఇక ఈ లొకేషన్ ను బంధం అంటారు. ఇంకా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే హరిప్రాల చెరువు అలుగుబోతే వస్తాయి. ఇంకో 2-3 కుంటలు కూడా ఉంటాయి. అవన్నీ నీళ్ళన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఇగో ఈ నీళ్ళన్నీ పోయి మన ఏడ్చగలుగుతాయి. పోయిన సంవత్సరం ఇదే లొకేషన్లో ఓలతో సొక్కబట్టినాం. ఇక ఇప్పుడు ఏం చేపలు వస్తున్నాయని ఓల పట్టుకొని వచ్చినాం. కానీ ఎగిరినట్టు కూడా ఏం అనిపించలేదు. కానీ చిన్న చిన్న చేపలు ఏంటో ఎగిరినట్టు అనిపిస్తున్నాయి. చూద్దాం ఏం చేపలు పడతాయో. ఇక ఇట్లాంటి వరదలలో చేపలు పట్టాలంటే చాలా డేర్ ఉండాలి, కొంచెం హుషారు కూడా ఉండాలి. లేకపోతే ఒక నేను బొరినట్టే పొరుతారు. ఇక ఈత కూడా మామూలు ఈత కాదు. ఈ ఫ్లోయింగ్ వాటర్లో కూడా నేను కొట్టగలను, ఈతకు పర్ఫెక్ట్ కొట్టగలను అనే డేర్ కూడా ఉండాలి. అట్లాంటప్పుడే ఇట్లాంటి దాంట్లో చేపలు రావాలి. లేకపోతే ఇక మామూలు విషయం కాదు. నీ ఇక నెట్టకపోతనే ఉంటుంది కదా. సరిగ్గా అర్ధగంట నిలబడ్డాం. ఓలలో ఏం కొట్టుకుంటున్నాయి, ఓడి ఓలను ఏమో గుంజుకపోతాయి. ఇక ఏం చేపలు పడ్డారా అని చెప్పి ఒడ్డుకు తీసుకొని వచ్చినాం.
అయిపోయి వచ్చినాయి కానీ అమ్మ కథ కూడా అయిపోయి కదా చూసుకో ఎన్ని వాడే ఒకటే దెబ్బకు ఒక 2 కిలోలు పడ్డట్టున్నాయి బురకలు బుడ్డ బరకలు ఆయన కలిపి నీ యొక్క బుడ్డ అని తీసినాం ఆయన మళ్ళీ అలానే పడేసినాం ఈ పెద్ద పెద్దవి తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇక ఇది ఉదయం కథ. ఇక మధ్యాహ్నం గాలాలు పట్టుకున్నాం. నేను యాకే జరిగి తర ఏచకు వచ్చినాం. ఇక బా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కు లాంగ్లో తిరుగుడు అలవాటయ్యి దగ్గర ప్లేస్లన్నీ మర్చిపోతున్నాం. యాకే మన ప్లేస్లు మనమే పట్టుకుంటలేము. ఎక్కడెక్కడనో తిరుగుతాం పోయి మళ్ళా. ఈ గీడయాకే నేను అనేది ఇంకో ఆ మండ ఆడ కొట్టి సూపర్ ఉంది ఆ ప్లేస్. నేను గొడవలు అనుకుని ఈ పంగ పడదాం కదా ఇది వెనకది ఈ చిన్నది దీన్ని పడేయాలి దాన్ని పడేయాలి ఆడ తేటగా అనుకో కొంచెం ఇంచి అడిగా పీక్కోవాలి బాట అయితే పురుగు పూసి ఉంటుంది. సలపూట పాములు గిట్ట వస్తుందే ఏరు గాలం అవుతుందా? ఇదే ప్లేస్. ఇది చక్కని ప్లేసు. మా యాకే 11 వస్తే సొక్క మెతకెళ్తాయి అన్నాడు బడి వదిలిపెట్టినట్టు. ఇక ఏరు బారుతూనే ఉన్నది. ఏడ గాలం వేద్దామన్నా నీళ్లు బారుతూనే ఉన్నాయి. ఇక ఏ గాలం వేసే తరికే లేదు. చిన్నగా ఓ ప్లేస్ దొరకబట్టినాం. ఇక సర్కార్ చెట్టు కింద నీళ్లు కదలకుంటున్నాయి. అమ్మ ఇక ఇది కరెక్ట్ ప్లేస్ అని చెప్పి ఇక ఈడ డిసైడ్ చేసుకున్నాం. ఇక ఈడ త్రిబుల్ ఉక్ వేయడానికి వీలు కాదు, సింగిల్ ఉక్. ఎందుకంటే ఒకవేళ పడ్డా కూడా త్రిబుల్ ఉక్ అయితే ఆ కంపల్నే తడుతుంది. అందుకనే సింగిల్ ఉక్ 2 సింగిల్ ఉక్ పెడతాను. ఫస్ట్ లోతు చూసుకుంటాను. ఎందుకంటే ఇదారికి ఎప్పుడు మనం ఈ ప్లేస్లో గాలం వేయాలి. ఎంత లోతుందో ఏం కాదో తెలియదు. ఫస్ట్ రాయి కట్టుకొని లోతు చూసుకుంటాను. ఫస్ట్ లోతు చూసుకున్నాం అనుకో కరెక్ట్గా బెండ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చిరాకు లోతు ఎంత ఉందో ఆ రాయితో చూసుకున్నా కరెక్ట్ లోతు పెట్టుకుంటాను. ఇక తౌడు చల్లిన ఒక అర్ధ గంట తర్వాత బెండుని మిటికరించింది. కొట్టినా కానీ తలగలేదు. ఇక కొట్టగానే పైన చెట్టుకు తట్టింది. ఆ పైన చెట్టుకు తీస్తూనే ఉన్నా ఈ బెండును ఓడి మిటికరించి మిగుతుంది ఇంకో కాలాన్ని. మళ్ళీ పోయి చేత పట్టుకున్నా. మళ్ళీ సప్పుడు చేయలే. చిన్నగా మళ్ళీ పైకి ఎక్కిన. ఇక ఇది మళ్ళీ మిటికరెత్తలేదని మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ కొద్దిసేపు పైన ఉండగానే మళ్ళీ మిటికరెత్తనే ఉన్నది. పుర్రి ఇక ఇది మళ్ళీ గమనిస్తుందా ఏంది అన్నట్టుగా ఉన్నది కథ ఆడ.
3 సార్లు మిట్కరిచ్చింది, కొట్టినా తలగలే. అక్కడ దేని పట్టుకొని మిట్కరిస్తుందో అర్థం కావట్లేదు. అసలు చేపలు ఉన్నాయా లేవా అని డౌట్ పడే టైంలో ఈ నమ్మన మిట్కరిస్తారు, పానం అంతా గుడుగుడు అంటుంది. నీ యొక్క ఏంది ఇది అని. ఈ కైట్లని పిచ్చుకుని వీడిని మే ఆరు రూపాయి ఇది లేదు. సూపర్ తలివేను ఈ కాలం కాబట్టి అది ఎస్ సక్సెస్. ఇది టెలిస్కోపిక్ రాడ్ కాబట్టి ఆ ఒకటే చేప 4 సార్లు మిట్కరిచ్చిందా, లేకపోతే ఇక 4-5 గుంపు వచ్చి తలి అని అప్పుడు మిట్కరిచ్చిందా అర్థం కాలేదు. కానీ ఒకదాన్ని అయితే బయటేసిన. ఇక తర్వాత అది పడ్డ తర్వాత ఒక్కటి కూడా మిట్కరియ్యలే. ఇక పొద్దుకి నాకు కూర్చున్నాం, చాలా ఒక్కదాన్ని పట్టుకొని ఇచ్చిన. సరే ఎనీవే చేపలు ఉన్నాయా లేవా అనుకునే టైంలో ఒకటైతే పడ్డది. సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.